ప్రస్తుతం మిరప పంటకి పై ముడత కింది ముడత ఎక్కువగా ఉన్నాయి. మిరప పంటలో ఎక్కువగా నష్టం చేసేవి ఈ రెండు ముడతలే. వీటి వలన దాదాపు 35 నుండి 40% దిగుబడి తగ్గిపోతుంది. తామర పురుగులు ఆకుల పైభాగంలో ఆశించి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుని పోతాయి. దీనినే పై ముడత అని అంటారు. అదేవిధంగా నల్లిజాతి పురుగులు ఆకుల కింది భాగంలో ఆశించి రసాన్ని మొత్తం పీల్చడం వలన ఆకులన్నీ కిందికి ముడుచుకుని పోతాయి. దీనినే కింది ముడత అని అంటారు. మిరప పంటలో రసం పీల్చే పురుగులైన తామర పురుగు, నల్లి, తెల్లదోమ మరియు ఇతర రసం పీల్చే పురుగులను 15 నుండి 20 రోజుల వరకు కట్టడి చేయాలంటే సినర్జీ వారి సోలో స్టార్ మరియు డియోసిన్ కలిపి వాడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే సోలో స్టార్లో డైఫెన్థ్రాన్ తెల్లదోమకి, బైఫెన్థ్రిన్ నల్లికి చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా డియోసిన్లో ఉండే ఫిప్రోనిల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ ఉండటం వలన తామర పురుగులను సంపూర్ణంగా సమగ్రంగా నిర్మూలిస్తుంది. మిరప పంటలో ఇది కాపు కాసే సమయం మరియు కాపు పెరిగే సమయం. ఇటువంటి సమయంలో రసం పీల్చే పురుగులను వెంటనే నిర్మూలించి ఎక్కువ రోజులు పంటను కాపాడుకుంటే అధిక దిగుబడులు సాధిస్తారు.